5 ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ట్రెడిషనల్ ఫిషర్షిప్ యూనియన్ విజయ్ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించింది. అంతకుముందు మీడియాతో యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ సాంప్రదాయ మత్స్యకారుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తమ విధి విధానం అన్నారు. సాంప్రదాయం మత్స్యకారులకు ఎక్కడ సమస్య ఉన్నా యూనియన్ పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. సాంప్రదాయ మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని కోరారు. నేషనల్ ప్రెసిడెంట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ లక్ష్మి గారు, సిఎఫ్టియు డిప్యూటీ జనరల్ సెక్రటరీ సురేష్ గారు, అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టర్ నుండి కన్స్ట్రక్షన్ సెక్టర్ నుండి వచ్చిన మన నాగప్పారావు గారు, ఈరోజు ముఖ్యంగా ఒక గ్రేట్ డే అండి. ఎందుకంటే ప్రపంచంలో అతి పేదవర్గమైనటువంటి ఫిషరీస్ అందులో ఉమెన్ తీసుకోవడం ఇంటర్నేషనల్ ఫిష్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా బ్రెజిల్ హెడ్ క్వార్టర్స్ అందులో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇక్కడ విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్ ఈరోజు సెలబ్రేషన్స్ లో ముఖ్యంగా ప్రెస్ ద్వారా ప్రభుత్వానికి ముఖ్యంగా అదేవిధంగా కన్సర్న్ అథారిటీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ పార్ట్స్ సీని ఏ విధంగా కేవలం ప్రకృతి వనరుల మీద జీవించే జాతుల్ని వాళ్ళని అసలు పట్టించుకోకుండా ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బ్లూ ఎకానమీ సిఆర్ గడ్డి పేరిట ఈ వర్గాన్ని శాశ్వతంగా ఆ ఊరి నుండి తొలగించబడుతుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది, మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, అదేవిధంగా మన భారతదేశంలో కూడా జరుగుతుంది. దాన్ని పుష్కరించుకొని ఈరోజు ఇంటర్నేషనల్ ఫిషరీస్ ఉమెన్ డే సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ లక్ష్మీ గారు మీతో మాట్లాడతారు. మహిళా దినోత్సవంగా మన WFP అంతర్జాతీయలో మనం ఈ యొక్క 2024లోని అక్కడ బ్రెజిల్లోని రిజర్వేషన్ పాస్ చేశారండి. కేవలం మత్స్యకారు మహిళలకి మన మత్స్యకారు మహిళలు పడుతున్న అష్ట కష్టాలు కూడా గమనించి ఇండియన్ ఫిషరీస్ అలాగే భారతదేశంలో ఉన్న మత్స్యకారు మహిళలకు అందరికీ కూడా ఈ యొక్క మత్స్యకారు మహిళా దినోత్సవం నవంబర్ 25 ఈ రోజు మత్స్యకారు దినోత్సవంగా సెలబ్రేషన్ చేసుకోవడానికి WFP నేషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్ అండ్ CFTUI వీళ్ళందరూ కలిసి ఈ రిజర్వేషన్ పాస్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మత్స్యకార మహిళా దినోత్సవం నవంబర్ 5న జరగబోతుందండి. దీనివల్ల ఎందుకంటే ఎక్కువగా మహిళలకి జీవించే హక్కు లేదండి. సముద్రం తీరం కూడా మా హక్కు అని చెప్పుకునే విధానంలో ఒకటి లేదు. సియాజెడ్ తర్వాత గ్లోబలైజేషన్ బ్లూ ఎకానమీ ఇండస్ట్రీలు అగ్రికల్చర్ ఇలా మీకు తెలిసిన విషయమే. అన్ని కూడా సాగర్ తీరం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ 1050 కిలోమీటర్ల ఉన్న సముద్రం తీరం మొత్తం కూడా ఈ ఆపరేట్ చేసుకొని ఇండస్ట్రీ కట్టి తర్వాత సాగరమాలు పెట్టేసి అన్ని పెట్టేస్తున్నారు. అగ్రికల్చర్ అన్ని బ్లూ ఎకానమీ కూడా పెట్టేస్తున్నారు. అందువలన దానిలో భాగంగా మత్స్యకారులకి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి. ఈ రోజు మత్స్యకారులు ఒక చేపలు పట్టుకోవడానికి కూడా తీయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే యాసిడ్ వాటర్ మెడిసిన్స్ వాటర్ అంతా కూడా సముద్రంలో కలిపేస్తున్నారు. ఆ విధంగా ఏదో డొమెస్టిక్ వర్కర్స్ అవుతున్నారు. తర్వాత చాలా ఇళ్ల పనులకి వెళ్ళిపోతున్నారు, తర్వాత కాఫీ పనులకి వెళ్ళిపోతున్నారు. సముద్రం మీద జీవించే హక్కును కోల్పోయి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించవలసిన మత్స్యకార మహిళా దినోత్సవంగా మేము ఒక WFP అంతర్జాతీయ మత్స్యకార మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందండి. దీనిలో భాగంగా ఏంటంటే చాలా ఇప్పుడు కేరళలోని 2024లో ఇండియన్ ఫిషర్ ఉమెన్ అసెంబ్లీలో తీర్మానం చేసిందండి. మన మత్స్యకార మహిళలకి హక్కు ఉండాలనేసి, మన సముద్రం మీద మన హక్కు సంపాదించుకోవాలనేసి ఈ కంపెనీలన్నీ కూడా సాగర్ తీరంలో పెట్టేస్తున్నారు. అందులో కనీసం ప్రజలకి మత్స్యకార మహిళలకి చెప్పకుండా ఏది లేకుండా ఒక లోన్కి వెళ్ళాలన్నా ఒక ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలకి రెస్పెక్ట్ మర్యాద అనేది లేదండి మత్స్యకారులకి.
అందువల్ల మీరు గుర్తించవలసింది ఏంటంటే మన ప్రెస్ వాళ్ళందరూ కూడా తెలియపరిచి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తెలియపరిచింది ఏంటంటే ఇండస్ట్రీలు లేకుండా యాసిడ్ వాటర్లో అక్వాకల్చర్లు ఇవన్నీ కూడా సముద్రంలో వదిలేస్తున్నారు. దయచేసి అవి మత్స్యకారులకు అనుకూలంగా వాళ్ళ బతుకు తెరువు కోసం కాపాడుకొని ఈ నవంబర్ 5 మత్స్యకారుల మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవడానికి అంతర్జాతీయ WFP నేషనల్ ఫిష్ వర్కర్స్ ఫోరం యూనియన్ CF2 అండ్ I వీళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారండి. ఈ అంతర్జాతీయ మత్స్యకార మహిళా సంఘం మళ్ళీ నవంబర్ 21 కామన్గా నేషనల్ లెవెల్లో మత్స్యకార మహిళా దినోత్సవం ఉంది. మత్స్యకార దినోత్సవం కూడా ఉంది నవంబర్ 21. అది మీకు తెలిసిన విషయమే, ప్రతి సంవత్సరం నేషనల్ లెవెల్లో. కానీ ఇది అంతర్జాతీయ లెవెల్లో ఇదే ఫస్ట్ టైం మన మహిళలకి అది అక్కడ రిజిన్లోని రిజర్వేషన్ పాస్ చేశారు. WFP నేషనల్ ఫిష్ వర్కర్స్ ఫోరం అండ్ CF2I ఈ విధంగా ప్రతి సంవత్సరం చేసుకోవడానికి మన మత్స్యకారులకి సముద్రం మీద హక్కు ఉండాలని, జీవించే హక్కు మాకు కావాలనేసి, మా సముద్ర తీరం కూడా మాకు కావాలని మేము అడుగుతున్నాము. ముఖ్యంగా ఈ రోజు మహిళలను వేరేగా పెట్టడానికి కారణం ఏంటంటే మెల్ల వెళ్ళి సముద్రంలో వెళ్ళి ఫిష్ క్యాచ్ అయిన తర్వాత దగ్గర ప్రాసెస్ అంతా కూడా